రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిట శ్రీహరి పాల్గొన్నారు. జనవరి 1 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. మన దేశంలో ప్రతి సెకండ్కు ఒక యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పారు. భద్రతా నియమాలు పాటిస్తే చాలా వరకు ఈ ప్రమాదాల నుండి తప్పించుకోగలుగుతామని తెలిపారు. పేరెంట్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు, పిల్లలను యువకులు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అప్పుడు వాళ్ళు చూసి భయపడేది. ఒక 2 years వాళ్ళతో సమానంగా ఆడేంత కెపాసిటీ ఉండింది నాకు. నేను ఫస్ట్ ఫేజ్ బౌలర్ని. ఆ చిన్న ఇన్సిడెంట్, నేను బాంబేకి మా ఊరు మొత్తానికి వస్తా ఉంటే మధ్యలో పూనూరు దగ్గర యాక్సిడెంట్ అయితే, ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ ద్వారా నా లైఫ్ డ్రీమ్ అనే క్రికెట్ కోల్పోయినా. నాకు సర్వైకల్ స్పైన్ లో చిన్న వేన్ దెబ్బతిన్నది. ఆడలేకపోయినా. నేను దాదాపు 10 years ఏడిస్తే రాలేదు, తూడిస్తే రాలేదు. అది నా మిస్టేక్ కాదు. కానీ ఎద్దుజోడు చేసే మిస్టేక్ కూడా నేను కింద పడిపోయి నా చేతులు 2 పనిచేయవు. ఏమి కోల్పోయినా అనేది నన్ను అడిగితే చెప్పగలుగుతా. మీరు కోల్పోవద్దని ఇంత గట్టిగా చెప్తా ఉన్నా. జనరల్ గా భగవంతుడు మనకు అన్ని పార్ట్స్ ఇచ్చింటాడు. ఏ పార్ట్ కూడా మనకు లిజన్ దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా ఎంట్రికలతో సహా కింద కాలి గోటి వరకు కూడా. ఒక స్పోర్ట్స్ పర్సన్ గా చెప్తాను, గోల్డ్ కూడా కరెక్ట్ కటింగ్ చేసుకొని గోల్డ్ స్ట్రెంత్ కూడా ఏళ్ళకి రాకపోతే నువ్వు బౌలింగ్ చేయలేవు, రన్నింగ్ చేయలేవు.